అనే అంశానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా నిబంధించింది ఆర్టీవీ విజువల్స్ లో మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఈరోజు దివ్యల మాధురి ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో మాధురి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదుగు దివ్యల మాధురికి సంబంధించి దివ్యల మాధురి అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజు అక్కడి నుంచి ఆ ఇంటి నుంచి ఆ ఇంటి పైకి చేరుకొని దువ్వాడ వాణి కిందన ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇంటి గేట్ దగ్గర ఉండి అక్కడ పోలీసులతో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ పోలీసులు కేవలం ఇటు దువ్వాడ దువ్వాడ శ్రీనివాస్ ఐ థింక్ ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం దువ్వాడ ఇంటి దగ్గర ఎటువంటి సినారియో ఉందో చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ ఇంటికి సంబంధించి ఆ ఇంటి చుట్టూ ఈరోజు ఇప్పటి వరకు కూడా రచ్చ జరిగింది. ఆ ఇల్లు తమకు రాసి ఇవ్వాలంటూ కూడా దువ్వాడ వాణి పట్టుబట్టిన సందర్భాన్ని కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తనకంటూ ఇదొక్క ఇల్లే ఉంది, ఇల్లు కూడా లేకపోతే తన పరిస్థితి ఏంటి అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ చెప్పిన నేపథ్యంలో దివ్యల మాధురి అప్డేట్. ఇన్ఫాక్ట్ దివ్యల మాధురి మనకి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. మాధురి గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాధురి గారు, ఏం జరిగింది ఈరోజు ఇంత సడన్ గా ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటండి? ఎంత సడన్ గా అంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే అండి. నేను శ్రీన్ గారికి డబ్బులు తప్పుతపాలుగా ఒక 2 crores వరకు ఇచ్చానని చెప్పాను. ఈ మధ్యలో కూడా కొంచెం అవసరం అయితే ఇంకొక 50 lakhs వరకు కూడా అమౌంట్ అతనికి ఇచ్చాను. కానీ నేను ఏ రోజు కూడా మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, నేను ఇది కూడా ఎక్స్పెక్ట్ చేసి అతనికి ఇవ్వలేదని. కానీ ఒక 10 days నుంచి మీరు చూస్తున్నారు, ఆవిడ ఈ హౌస్ కూడా ఆక్యుపై చేయడానికి చూస్తుంది. సో నా పెట్టుబడి ఇక్కడ ఉంది కాబట్టి నేను వెళ్ళి శ్రీన్ గారికి అడగడం జరిగింది. శ్రీన్ గారు, నేను డబ్బులు పెట్టాను కదా, నా విషయం ఏంటంటే, అమ్మ నువ్వు డబ్బులు పెట్టావు కాబట్టి నేను మరి డబ్బులు ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఈ ప్రాపర్టీని నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పి నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మీకు వాట్సాప్ చేశాను, చూడండి. పక్కాగా రిజిస్ట్రేషన్ చేసేశారు. నాకు నిన్న రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి, నిన్న 11:40కి నాకు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఆఫ్టర్ 11:40 వచ్చి నేను నా ఇంట్లో నా ఓన్ ప్రాపర్టీలో ఉండడం జరిగింది. ఈ ప్రాపర్టీకి ఇప్పుడు ఎవరికి ఏ సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు జరిగింది మాధురి గారు? డిస్కషన్స్ ఇవన్నీ కాదండి, ఇవన్నీ జరుగుతున్నవన్నీ మీకు తెలుసు. నాకు రావాల్సిన అమౌంట్ కి శ్రీను గారికి ఇప్పుడు ఇంకొంచెం అమౌంట్ అవసరం పడింది కాబట్టి అది తీసుకొని నాకు హౌస్ ని సేల్ చేసేసారు. నేను డబ్బులు ఇచ్చి ఇల్లుని కొనుక్కున్నాను. డాక్యుమెంట్ కూడా మీకు వాట్సాప్ చేశాను, చూడండి. రిజిస్ట్రేషన్ పల్లసల రిజిస్టర్ ఆఫీస్ లో నాకు 11:40కి రిజిస్ట్రేషన్ చేసేసారు. ఆ డాక్యుమెంట్ కూడా మనం చూపించడం జరిగింది. ఆన్ స్క్రీన్ మనం చూపించాం. డాక్యుమెంట్ కూడా మీరు చూపించవచ్చు. పక్కాగా అది కూడా శ్రీను గారి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి మేము కొనుక్కున్నాం. అంటే అతని తండ్రి నుంచి తాతల నుంచి వస్తే మేము అది కూడా కొనుక్కోము. అది అతను స్వార్థితం, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కాబట్టి. సో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరైనా సేల్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇంకా దానికి ఏ విధమైన లీగల్ ఇష్యూస్ ఉండవని మా లాయర్ తెలుసుకొని మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రిమైనింగ్ అమౌంట్ కూడా ఎంత ఉండాలో అది నేను ఒక 3 చెక్కుల రూపంలో అతనికి రిమైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చేసి నేను ఆ హౌస్ ని కొనుక్కోవడం జరిగింది. కొనుక్కున్నాను కాబట్టి నా ఇంటికి నేను రావడం జరిగింది. మరి ఎందుకు ఇప్పుడు నా ఇంటికి ఇప్పుడు వాణి గాని పిల్లలు గాని ఎవరు కూడా రాకూడదు. ఇది పోలీసులు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, పోలీసుని హెల్ప్ అడగడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి మించి ఎక్కువ మాట్లాడలేనండి. నేను మళ్ళీ రేపు మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. కంక్లూడింగ్ ఒక పాయింట్ దీనికి సంబంధించి, అంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇంతవరకు ఆయన ఇల్లు కాబట్టి నాకు ఇదొక్కటే ఉంది డిపెండెన్సీ అని చెప్పిన నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటారా, ఉండనిస్తారా? ఏమండి, అతనైతే ఇప్పుడు ప్రెసెంట్ లేరండి. అది ఫ్యూచర్ లో ఆఫీస్ కార్యక్రమాలు, అతనికి ఏమైనా కార్యక్రమాలు చేసుకుంటే రిలీజ్ కావాలి, అవి ఏమంటే తర్వాత ఆలోచించాల్సిన విషయాలు. ప్రెసెంట్ అయితే నా ప్రాపర్టీ, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. శ్రీన్ గారు నాకు రాసిచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఉండడానికి ఏ హక్కు లేదు. నేను గానీ, నా మదర్ గానీ, నా బ్రదర్స్ గానీ ఎవరు మాకు ఉండడానికి హక్కు లేదు. నేను మీకు రాసిచ్చేస్తాను కాబట్టి అని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. ప్రెసెంట్ నేను మాత్రమే నా ఇంట్లో, నేను నా పని మనుషులతో నా ఇంట్లో నేను ఉన్నాను. నా మీద అటాక్ చేసినా, నాకేం జరిగినా అన్నిటికీ వాణియే కారణం. వాణి ఇక్కడ రావడానికి ఏ రైట్ కూడా లేదు. మీరే చెప్పండి, రిజిస్ట్రేషన్ నాకు అయిన తర్వాత ఎవరికైనా నా ఇంటికి రావడానికి రైట్ ఉంటుందా? సో ఇప్పుడు అంటే దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారండి మరి? అది మాకు తెలియదండి. అది మీ సింగర్తో మాట్లాడండి. అతను ఎక్కడున్నారంటే మాకేం తెలుస్తుందండి, నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఉన్నారా మీరు? ఇంటికి వచ్చిన టైంలో నేను ఇంట్లోనే ఉన్నానండి ఇప్పుడు. అంటే మీరు ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో ఆయన అప్పుడు ఉన్నారా? నేను ఇంట్లోకి వెళ్ళిన సందర్భం అతను లేరండి. అతను నాకు కీస్ అప్ చెప్పేశారు. రిజిస్టర్ ఆఫీస్ లో అతను రిజిస్ట్రేషన్ నాకు కీస్ అప్ చెప్పేశారండి. హౌస్ కీస్ నాకు ఇచ్చేసారు. మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకంటే ఆయన నుంచి ప్రాపర్టీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న సందర్భంలో మాట్లాడారా? మాట్లాడాం. మరి నేను అప్పులు ఎక్కువైపోతున్నాను, ఇంకా నీకు అనవసరంగా అన్యాయం చేసి నీ డబ్బులు తినేసి ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఇంకా నీకు కూడా నష్టపోతావు, చాలా డబ్బులు పెట్టేస్తావు,
ఇంకా నీ హౌస్ నువ్వే తీసేసుకొని రిజిస్ట్రేషన్ చేసేసాక నాకు ప్లీజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి అతను వెళ్ళిపోయారు. తర్వాత మరి కాంటాక్ట్ లో లేరు, నేను కూడా కాంటాక్ట్ అవ్వడానికి టైం లేదు. ఇంకా నిన్నటి నుంచి ఆవిడకి రిష్యూ చేస్తుంది వచ్చి.